క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, కృప కలిగిన మహాదేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నీ వాక్యం వినబోచుండగా మా అందరికి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచనను మీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, సరైన సత్యవాక్యములకు మమ్మల్ని నడిపించి ఘనత పొందమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, క్రీస్తు శరీరము భూమి మీద ఉందా? క్రీస్తు శరీరము భూమి మీద ఉందా లేదా పరలోకంలో ఉందా అన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. సంఘము అనగానే బైబిల్ ఏమంటుందంటే, సత్యమునకు స్తంభమునై ఉండాలి అని రాసింది. సత్యమునకు స్తంభం. సంఘం అనేది సత్యమునకు స్తంభము. అంటే సత్యమునకు స్తంభము. సంఘానికి ఆధారము సత్యము. సత్యము అంటే వాక్యము. వాక్యమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాసుంటుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటుంది. అంటే వాక్యం అనే ఆధారం మీద సంఘం నిలబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనాది నుండి. సంఘం అనగానే పెండ్లి కుమార్తె. సంఘం అనగానే పెండ్లి కుమార్తె. దేవుని పనిలో ఉన్నది సంఘం. సంఘము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి, దేవుని పనిలో ఉండాలి, ఖాళీగా ఉండేది కాదు అన్న సంగతి మనకు అర్థం కావాలి. సంఘము ఆకలి తీర్చేదిగా ఉండాలి, దాహం తీర్చేదిగా ఉండాలి, సమాజానికి మేలు చేసేదిగా ఉండాలి. అందుకే సంఘము మూలమై ఉన్నది, దేవుని సంకల్పంలో ఉన్నది అన్నది మనకు అర్థం కావాలి. ఎందుకంటే సంఘములోనే దేవుడు మహిమ పొందుతాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో తెలియజేశారు. ఇంకా మనం ఒకసారి ఆలోచించగలిగితే, క్రీస్తు శరీరము భూమి మీద ఉన్నదా లేదా పరలోకంలో ఉన్నదా అని ఆలోచించగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించగలిగితే, ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే సంఘము క్రీస్తు శరీరం. సంఘం అనేది ఏంటంటే క్రీస్తు శరీరం. నీవు క్రీస్తు శరీరంలో పాలిభాగంగా ఉన్నావు అంటే, లేదా పాలిభాగస్తుడిగా ఉన్నావు అంటే, క్రీస్తుకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. క్రీస్తుకు ఉపయోగపడాలి. ఆయన శరీరంలో ఏ స్వార్థం లేదు. మనం చూసినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు, క్రీస్తు మొదటిసారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, తండ్రి చేత పంపబడినప్పుడు, ఆయన శరీరంలో ఏ స్వార్థం లేదు. ఆయన అనేకులకు ఉపయోగపడ్డాడే తప్ప అనేకులను దూషించేవాడిగాను, హేళనగా చేసేవాడిగాను, లేదా శరీరంతో పాపం చేసేవాడిగాను లేడు. ఆయన పరిశుద్ధుడిగాను, దేవునికి ఉపయోగపడేవాడిగాను ఉన్నాడు ఆయన.
ఏ స్వార్థము లేనివాడిగా ఉన్నాడు. అందరికీ పడ్డాడు ఆయన. అయితే ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటే ఎంతోమంది బ్రతుకుల్లో వెలుగు నింపాడు అన్న సంగతి మనకు అర్థమైంది. ఎందుకంటే సువార్త ద్వారా, వాక్యము ద్వారా అనేక జీవితాల్లో వెలుగు నింపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వెలుగు శాశ్వతంగా ఉండాలి, లేదా అనేకులకు మేలు జరుగుతుందనే దేవుని సంకల్పముతో దేవుడు ఆయన శరీరాన్ని భూమి మీద ఉండాలి అని కోరుకున్నాడు. ఆ వెలుగు ఎప్పుడు కూడా అనేక జీవితాల్లో వెలుగు నింపిన ఆయన శరీరం ఎప్పుడు కూడా భూమి మీద ఉంటే ఇంకా ఎందరికో మేలు జరుగుతుందన్నదే దేవుని సంకల్పం. ఆ సంఘము ఆయన శరీరం, శిరస్సు ఆయనే అన్నమాట మనం చూడగలం. ఎక్కడ? ఎఫెసీయులకు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూసినప్పుడు సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అన్న మాటను మనం చూడగలం. అంటే సంఘము ఆయన శరీరము, శిరస్సు ఆయనే. అంటే క్రీస్తు ఇంకా భూమి మీదే ఉంది, క్రీస్తు శరీరం ఇంకా భూమి మీదే ఉంది అన్న సంగతి మనకు అర్థం. ఆయన శిరస్సు ఎక్కడుంది అని అంటే పరలోకంలో ఉంది అన్నది మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే శరీరము ఇక్కడ విడిచిపెడితే మరి శిరస్సు ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉంది. సంఘము శరీరం అయితే శిరస్సు పరలోకంలో ఉంది. శరీరము ఇంకా భూమి మీద ఉంది అన్న సంగతి మనకి బాగా క్లారిటీగా బైబిల్ చెప్తుంది. సంఘము ఆయన శరీరము, సంఘము ఆయన శరీరము, ఆ శరీరము సంఘం అయితే సంఘం భూమి మీద ఉంది. అంటే ఆయన శరీరం ఎక్కడుంది? భూమి మీదే ఉంది. కానీ శిరస్సు ఎక్కడుంది? పరలోకంలో ఉంది అన్న సంగతి మనకు ఆలోచన తెలుస్తుంది. తలలో ఆలోచనలు వస్తాయి, తలలో నుండి ఆలోచనలు పుడతాయి, పరలోకము నుండి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సంఘము అవి నెరవేర్చాలి, అంటే శరీరము అది నెరవేర్చాలి. తలలో నుండి ఆలోచనలు పుట్టినప్పుడు, మెదడు నుండి ఆలోచనలు పుట్టినప్పుడు శరీరం ఏం చేస్తుందంటే వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది, వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. కనుక శిరస్సు పరలోకంలో ఉంది. తండ్రి చిత్త ప్రకారము తండ్రి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెయ్యాలని కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని సంఘం కోరుకుంటున్నాడు శరీరం. ఆ శరీరము అంటే ఆ తల లేదా ఆ మెదడు లేదా ఆ ఆలోచనలు, తలలో ఉండే ఆలోచనలు శరీరము నెరవేర్చాలి. కాబట్టి శరీరాన్ని భూమి మీద వదిలిపెట్టినట్లుగా మనం చూడగలం. ఆయన శరీరము ద్వారా జరగవలసిన కార్యక్రమాలు ఇంకా భూమి మీద చాలా ఉన్నాయని తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు. ఇంకా జరుగుతున్నాయి అన్న సంగతి కూడా మనకు తెలుసు. ఆయన శరీరము ఆయన శరీరము ప్లస్ ద్రాక్షారసం తాగుతున్నాము అంటే నా శరీరం ఇంకా భూమి మీదే ఉందని ప్రతి వాళ్ళు అది ఆ శరీరమును రక్తమును పుచ్చుకుంటున్న ప్రతి వారు క్రీస్తు శరీరము భూమి మీదే ఉందని గుర్తు చేసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. ఎందుకనంటే ఉదాహరణకు చెప్తాను, మహాత్మా గాంధీ చనిపోయి చాలా కాలం అయింది. మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ గారు చనిపోయి చాలా కాలం అయింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆచారాలు పాటిస్తూ బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము గాంధీ గారి ఫాలోవర్స్ అండి, మేము అహింసనే పాటిస్తామండి అని చాలామంది ఆయన ఫాలోవర్స్ కూడా భూమి మీద ఉన్నారు. ఇంకా స్వామి వివేకానంద సమితికి సంబంధించిన కొంతమంది ఆయన వెంబడించేవారు. వివేకానంద గారు చనిపోయినా ఆయనను ఫాలో అయ్యేవాళ్ళు, ఆయన కార్యక్రమాలు చేసేవారు భూమి మీద ఇంకా చాలామంది ఉన్నారని మనకు తెలుసు. అలాగనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు. ఆయన ఆశయాలను బ్రతికించాలని జగన్ గారు ముందుకు వచ్చినట్లుగా కూడా మనకు తెలుసు. అంటే ఆయా వర్గాలు, ఆయా ఫ్యాన్స్ లేదా ఆ ఫాలోవర్స్ వాళ్ళని ఫాలో అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళ టీము కష్టపడుతుంది, వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి
ఆ ఆ ఎవరైతే మహాత్మా గాంధీ ఉన్నారో, ఎవరైతే వివేకానంద స్వామి ఉన్నారో, అలాంటి వారు లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చడానికి జగన్ గారు ముందుకు వచ్చారు. అట్లా వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆశయాలు నెరవేర్చడానికి కష్టపడుతున్నట్టుగా మనం చూడగలం. ఇంకా అంబేద్కరిస్టులు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళ భావజాలాలు, వాళ్ళ లక్ష్యాలు, ఆయనకున్న లక్ష్యాలని నెరవేర్చాలి అని ఆయన కోరుకున్నట్టుగా, ఆయన సిద్ధాంతాలు నెరవేర్చాలని ఇంకా చాలామంది అంబేద్కర్ గారిని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది భూమి మీద ఉన్నారు. గాంధీని చంపిన గాడ్సే భావాలు నడిచేవారు కూడా ఉన్నారు. మనకు తెలియాలంటే గాంధీని చంపిన గాడ్సే ఆయన భావజాలాలలో నడిచేవారు కూడా భూమి మీద ఉన్నారు. కనుక మనము క్రీస్తుని ఫాలో అవుతున్నామంటే, క్రీస్తుని అడుగుజాడలో నడుస్తున్నామంటే, ఆయన శరీరంలో ఉన్నామంటే, ఆయన శిరస్సు లేదా పరలోకములో ఉన్న ఆయన అధికారానికి మనము లోబడుతూ ఆయన ఏం చెబుతున్నాడో అది చెయ్యటానికి భూమి మీద మనము శిరస్సులో నుండి శరీరముగా వేరుపరచబడలేదు, కానీ ఆ శరీరము భూమి మీద ఉంది కనుక దాన్ని జరిగించే వారిగా మనం ఉండాల్సిన అవసరత కలిగి ఉన్నాం. అందుకే కోత విస్తారము, పనివారు కరువైపోయారు. భూమి మీద కోత విస్తారంగా ఉంది, పనివారు కరువైపోయారు. అంటే దేవుని కోసం బ్రతికే వాళ్ళు కరువైపోయారు. క్రీస్తు సంఘంలో ఉండి, క్రీస్తు శరీరములో ఉండి, క్రీస్తు శరీరము భూమి మీద ఉండి, ఇంకా క్రీస్తును అనుసరించని వారు కూడా చాలామంది, క్రైస్తవులని చెప్పుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవక, ఆయన క్రియలు జరిగించక, ఆయన ఏదైతే ఈ భూమి మీద జరిగించాడో అవి జరిగించక ఆయన పేరు చెప్పుకుంటున్న వారు, క్రైస్తవులుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. బైబిల్ ఏమంటుందంటే క్రీస్తు మన కొరకు మరణించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. అలాగనే మనము కూడా క్రీస్తు వలె ఉన్నట్లయితే, క్రీస్తులా నడుచుకోవాల్సిన వారమైతే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకోవచ్చు. ఆయన మన పైన ఎలాంటి ప్రేమ ఉన్నదో, ఎందుకు ఎంతగా ప్రేమించాడు అని అంటే ప్రాణం పెట్టే అంతగా క్రీస్తు ప్రేమించాడు. అందుకనే ఆయన ప్రేమించాడో మనం ఎరుగుదుము. అలాగనే మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అని లేఖనాలు సెలవిస్తుంది. అంటే మనము కూడా క్రీస్తు వలె సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. అనేకులను క్రీస్తు మార్గంలోకి నడిపించే వారిగా ఉండాలి. క్రీస్తు దేవుని మార్గంలో నడిపిస్తే మనము క్రీస్తు మార్గంలోకి నడిచేవారిగా ఉన్నట్లయితే మనం కూడా దేవుని మార్గంలో అనేకులను నడిపించే వారిగా ఉండాలన్నది తండ్రి యొక్క సంకల్పం. అంటే ఆయన శరీరాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే అనేకులను ప్రభు మార్గంలోకి మనల్ని నడిపించటమే ఆయన కోరిక, తండ్రి అయిన దేవుని కోరిక. అంతేకాక నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు, నిత్య జీవాన్ని పొందాలి అని అంటే ఆయన శరీరంలో ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో ఈ మాట రాసి ఉంటుంది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్యదినమున నేను వాని లేపుదును అంటున్నాడు. అంటే క్రీస్తు శరీరములో ఉండి క్రీస్తు శరీరమును రక్తమును పుచ్చుకున్న వారే అంత్యదినములో లెగుస్తారు, లేపబడతారు. అంతేగాని నిత్య జీవాన్ని పొందుకుంటా మేము చర్చికి వెళ్ళిపోతే చాలు అని అనుకునే వాళ్ళు ఎవరు కూడా పరలోకానికి చేరరు. ఎందుకంటే ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నిత్య జీవం పొందాలంటే సంఘంలో ఉండాలి. సంఘం అంటే ఆయన శరీరం. ఆయన శరీరములో ఉన్న ప్రతి వారు ఆయన పనిని జరిగించాలి. ఆయన చేసిన పనిని మనం కూడా జరిగించేవారిగా ఉండాలి. అర్థమైందా? అయితే నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అని కూడా చెప్పాడు. ఎక్కడుంది? యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట రాసి ఉంటుంది. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసిన వారు చూసి ఉన్నారని చెప్పెను అన్నమాట మనం చూడగలం. అంటే క్రీస్తు ఎవరిని చూపించటానికి వచ్చాడంటే తండ్రి అయిన దేవుని యొక్క లక్షణములను లేదా గుణగణములు,
తండ్రి యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో కుమారుడైన యేసుక్రీస్తు వాటిని చూపించటానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకే నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అంటున్నాడు. నన్ను చూస్తే నా తండ్రిని చూసి అంటే ఆయనకి ఏ గుణగణాలు ఉన్నాయో క్రీస్తు కూడా అవే గుణగణాలు ఉన్నాయి. మరి క్రీస్తును ఫాలో అయిన మనకి ఎలాంటి గుణగణాలు ఉన్నాయో మరొకసారి ఆలోచించాలి. ఆయన శరీరములో ఉన్న మనకు ఎన్ని గుణగణాలు, ఎలాంటి గుణగణాలు ఉన్నాయి, ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తును చూడాలనుకుంటే నన్ను చూడండి అంటున్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాట. గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక బైబిల్ ఉన్న వారందరూ తీసి చూడటానికి ప్రయత్నం చేయండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు నిరాకరింపడం లేదు. కానీ దేవుని దూత వలెను యేసుక్రీస్తు వలెను నన్ను అంగీకరించింది. యేసుక్రీస్తు వలె పౌలు గారు ఉన్నట్టుగా వారు అంగీకరించారు. గలతీలకు రాసిన పత్రికలో గలతీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘ సభ్యులు. ఇంకా 15వ వచనం, మీరు చెప్పుకొని ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చి వేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నా. నేను అడిగితే మీ కన్నులు కూడా తీసి ఇచ్చే అంత, ఓడపిరికి తీసి ఇచ్చే అంత ప్రేమ మీలో ఉన్నది అని సాక్ష్యం ఇస్తున్నాను అంటాడు. 16వ వచనం, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా? వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమను వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచున్నారు. లోక సంబంధమైన వారు త్రోసివేయగోరుచున్నారు అన్న సంగతి మనకు అర్థం. ఎందుకంటే శరీర సంబంధమైన జీవితాన్ని జీవించేవారు. 18వ వచనం, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా ఉండుట యుక్తమే. మీకు తెలుసు కదా, నేను శరీరం క్రీస్తు వలె ఉండాలి అని కోరుకుంటున్నాను కనుక నేను అన్ని విషయాల్లో మంచి విషయాల్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అన్నది మీకు తెలుసు, యుక్తమే అంటున్నాడు. అంతేకాక 19వ వచనంలో చూస్తే, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నారు. అంటే క్రీస్తు స్వరూపం అంటే క్రీస్తు శరీరంలో ఉన్న మనము క్రీస్తు వలె ఉండటానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు స్వరూపాన్ని ధరించుకునే వారిగా ఉండాలి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అని చెప్పటం చదువుకోవటానికి కాదు మనం ఉన్నది. క్రైస్తవులుగా క్రీస్తును ధరించుకొని క్రీస్తును అనుసరించి క్రీస్తు క్రియల్లో పాలిభాగస్తులై ఉండాలి. క్రీస్తు క్రియల్లో మనం పాలిభాగస్తులమై ఉండాలి. అంటే చెప్పుకొనుట వరకు పెదవులతో గణపరిచే వారిగా ఉండకూడదు, క్రియలతో గణపరిచే వారిగా ఉండాలి. అంటే భూమి మీద ఆయన ఏదైతే క్రియలు జరిగించాడో ఆయన శరీరములో ఉన్న సంఘము, ఆయన శరీరమైన సంఘమైన మనము కూడా ఆయన క్రియలు జరిగించే వారిగా, ఆయన శరీరం భూమి మీద ఉన్నప్పుడు ఒకప్పుడు ఎలాగూ దేవునికి లోబడి ఉందో, ఎలాగూ దేవుని కార్యక్రమాలు చేసిందో, ఎలాగూ దేవునికి మహిమ తెచ్చిందో, భూమి మీద ఉన్న క్రీస్తు శరీరమైన సంఘము కూడా అలాంటి దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలని తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే శరీరాన్ని ఈ భూమి మీద విడిచిపెట్టినట్లుగా మనం చూడగలం. నేను ఆయన ఏకమై ఉన్నామని మీరు ఎలా ఏకమై ఉండాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. మీరు ఆలోచించండి. నేను తండ్రి ఏకమై ఉన్నలాగున మీరు కూడా ఏకమై ఉండాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. సంఘంలో ఉన్న ప్రతి వారు ఏకత్వం కలిగి ఉండాలి, ఏక మనస్సాక్షి కలిగి ఉండాలి. ఏకత్వము భిన్నత్వం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. క్రీస్తు సంఘంలో భిన్నత్వం ఎక్కువైపోయింది. అందుకే భిన్నత్వం కాదు, ఏకత్వంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 20-21 వచనంలో ఆ మాట రాసి ఉంటుంది. 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము
20-21 కలిసి ఉన్నాయి, చదువుతాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నేను ఏదైతే వాక్యము బోధించానో, నేను ఏదైతే తండ్రి యొద్ద నుండి వాక్యము నేర్చుకొని వచ్చానో, ఆ వాక్యాన్ని ఇతరులకు పంచానో, అనేకుల జీవితాల్లో వెలుగు నింపాను, అనేక జీవితాలను వెలిగించాను. అలాగనే నా యందు ఉంటే సరిపోదు, నా శరీరములో ఉంటే సరిపోదు. అంటే నేను నీ యందు నేను ఎలా ఉన్నానో వారు కూడా నా యందు ఉంటే సరిపోదు. ఆ వాక్యాన్ని ఇతరులకు పంచేవారిగా ఉండాలి, ఇతరులను వెలిగించేవారిగా ఉండాలి, ఆ ఇతరులను సన్మార్గములోకి, మేలుకరమైన మార్గములోకి నడిపించేవారిగా ఉండాలి. అందుకు నేను వారి గురించి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అంటే సంఘము శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనే శిరస్సు. ఆయన ఆలోచనలు, తండ్రి ఆలోచనలు ఒక్కటే. బాగా ఆలోచించండి. ఆయన శిరస్సు పరలోకములో ఉందంటే పరలోకపు తండ్రి ఆలోచనలు, కుమారుడైన యేసుక్రీస్తు ఆలోచనలు, క్రియలు, ప్రవర్తన అన్నీ కూడా తండ్రి దగ్గర నుండి నేర్చుకొని వచ్చాడు. కనుక ఆ తండ్రి క్రియలే, ఆ తండ్రి ఉద్దేశాలే, ఆ తండ్రి సంకల్పాలే భూమి మీద ఉన్న శరీరమైన సంఘం కూడా చెయ్యాలి. అందుకే శిరస్సు పరలోకములో ఉంచాడు దేవుడు, శరీరం భూమి మీద సంగముగా ఉంచాడు దేవుడు. ఆ శిరస్సు జరిగించే, ఆ శిరస్సులో ఉన్న ఆలోచనలు, క్రియలు భూమి మీద ఉన్న శరీరమైన సంఘము జరిగించాల్సిన అవసరత కలిగి ఉన్నాం. జరిగించకపోతే అది శరీరమే కాదు. ఎందుకనంటే తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత కలిగి ఉన్నాం. ఎలా ఉందంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో మనం చాలాసార్లు చదువుకున్న మంచి మాట, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అన్న మాటను మనం చూస్తాం. నిజంగా మనం క్రైస్తవులమైతే, నిజంగా మనం దేవుని బిడ్డలమైతే, నిజంగా క్రీస్తు శరీరంలో ఉన్నట్లయితే క్రీస్తు అడుగు జాడల్లో నడవటానికి ఉంచిపోయాడు, మాదిరి ఉంచిపోయాడట. మాదిరి ఎందుకు ఉంచుతామంటే, ఎవరిని మాదిరి తీసుకోవాలి? మనం క్రీస్తుని మాదిరి తీసుకోవాలి. క్రీస్తుని మాదిరి తీసుకున్నంత మాత్రం సరిపోతుందా అంటే ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయన అడుగు జాడలు ఎలా ఉన్నాయో వాటిని చూసి వాటి వలె మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది సంఘం యొక్క పని. అది జరిగించకుండా ఏదో ఒక గంట కూర్చొని వెళ్ళిపోవటమో, లేకపోతే ఏదో బైబిల్ క్లాసులు పెట్టుకొని వెళ్ళిపోవటమో, ఏదో వాక్యం చదువుకొని వెళ్ళిపోవటమో, ప్రార్థనలు చేయటమో, ఇది ఎప్పటికీ కూడా క్రీస్తు శరీరము జరిగించే క్రియలు కావవి. లోక సంబంధమైన మనుషులు జరిగించే క్రియలు అన్న సంగతి ఆలోచించు. అందుకే అనేకులకు మేలుకరంగా ఉండాలని, ఒకవేళ నువ్వు అంబేద్కరిస్టు అయితే అంబేద్కర్ ఉద్దేశాలను జరిగించడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. నిజంగా నువ్వు గాంధీ ఫాలోవర్ అయితే, నిజంగా నువ్వు మహాత్మా గాంధీని ఫాలో అవుతున్నావు అంటే అహింసను నువ్వు ప్రేమిస్తావు, అహింసను నువ్వు ఫాలో అవుతావు. ఒకవేళ స్వామి వివేకానందను నువ్వు ఫాలో అవుతావు, కరెక్ట్గా ఆయన్ని అనుసరిస్తావు, ఆయన క్రియలను అనుసరిస్తావు అయితే అక్కడున్న జనాలు కూడా వారు ఆయన ఉద్దేశాలను జరిగించడానికి ఇష్టపడతావు. అలాగనే క్రీస్తులో ఉన్న మనము, క్రీస్తు శరీరమై ఉన్న మనము, ఈ భూమి మీద క్రీస్తు శరీరమై ఉన్న మనము, బాగా ఆలోచించండి. మరి క్రీస్తులా నడుచుకోవటానికి ఎందుకు ప్రయత్నం చేయలేం? ఆయన మాదిరి ఉంచిపోయాడు కదా. మాదిరి ఉంచిపోయిన ఆ శరీరములో మనముంటూ లోక సంబంధమైన క్రియలు ఎందుకు జరిగిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. లోక సంబంధమైన ఉద్దేశాలు జరిగిస్తే, లోక సంబంధమైన క్రియలు జరిగిస్తే మనం క్రీస్తు శరీరంలో ఉన్నా లేకపోయినా ఒకటే. అందుకే దేవుని యొక్క అనాది సంకల్పములో సంఘం అంటూ ఒకటి ఉంది. అది సత్యమునకు స్తంభమునై ఉన్నది. అది జీవము గల దేవుని మందిరం అనే సంగతి మనకు అర్థం కావాలి. ఆ మందిరం భూమి మీద ఉంది, ఆ శరీరం భూమి మీద ఉన్నది అని అంటే మనము ఆ భూమి మీద ఉన్న ఆ శరీరంలో మనము
దేవునికి మహిమకరంగా జీవించాల్సిన అవసరం కలిగి దేవుని ఉద్దేశాలు జరిగించే వారిగా ఉండాలన్న సంగతి మనకు అర్థం కావాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఒక మంచి మాట రాసింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12 నుండి 14 వచనాల వరకు చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నవో, ఒక్క శరీరం అయి ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పేటోళ్ళు ఉన్నారు, దేవుని సన్నిధికి నడిపించే వాళ్ళు ఉన్నారు, దేవుని మాటలు అనేకులకు బోధించి అనేకులను దేవుని త్రోవలోకి నడిపించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా అనేక అవయవాలు పనిచేస్తేనే అది శరీరం అవుతుంది. అందుకేమంటున్నాడు, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవములు కలిసి ఉన్నాయి. అందుట్లో ఒక శరీరమే కానీ అవయవాలన్నీ దాంట్లో ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, అన్ని కలిసి ఉన్నాయి. అలాగనే ఈ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరంగా ఉన్న, లోపల అనేకం ఉన్నాయి కానీ ఒక్క శరీరంగా ఉంది, ఒక్క శరీరంగా ఉంది. అందుకే అలాగనే క్రీస్తు ఉన్నాడు అంటే క్రీస్తు శరీరం కూడా అలాగనే ఉంది అని చెప్తున్నాడు. 13వ వచనం, ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనము మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక ఆత్మ యందే బాప్తిసం పొందితిము. ఒక్క శరీరంలోనికి ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ యందు మనం బాప్తిసం తీసుకున్నాం, అను వరమును పొందుకున్నాం. అంతేకాక ఒక్క శరీరంలోనికే బాప్తిసం తీసుకున్నాం, ఒక్క శరీరంలోనికే అంటే క్రీస్తు సంఘంలోనికే బాప్తిసం తీసుకున్నాం. మనందరం క్రీస్తు శరీరంలో ఉన్నాం. క్రీస్తు శరీరం బాప్తిసం తీసుకున్న ప్రతి వారిని ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన శరీరంలోకి నడిపించుకుంటున్నాడు. చూద్దాం అది కూడా. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం చూసినట్లయితే, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ అంటే బాప్తిసము పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చున్నాడు, సంఘంతో శరీరంతో చేరుస్తున్నాడు. ప్రభువే చేర్చుతున్నాడు, ప్రభువే కట్టుకున్నాడు, ప్రభువే శరీరం, ప్రభు శరీరంలో మనందరినీ చేర్చుతున్నాడు. ఒక్క శరీరమే కానీ అవయవాలు చాలా ఉన్నాయి. అలాగనే అనేకులం ఉన్నాం, అనేకులం ఉన్నాం, ఆయన శరీరంలో అనేకులం ఉన్నాం. అందుకని అది యూదులమైనను గ్రీసు దేశస్థులమైన దాసులమైనను స్వతంత్రులమైన మనందరము ఒక్క శరీరంలోనే ఒక ఆత్మ యందే బాప్తిసం పొందితమే, మనందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతమే అంట. మనందరము కూడా ఒక శరీరము, క్రీస్తు శరీరమైన రొట్టెను పుచ్చుకుంటున్నాం, మనందరము కూడా క్రీస్తు రక్తమైన ద్రాక్ష రసమును పుచ్చుకుంటున్నాం. అవునా? పుచ్చుకుంటున్నాం. మనము క్రీస్తుని ఫాలో అవ్వాలి. అంటే క్రీస్తుకి దేవునికి ఎలాంటి మహిమార్థమైన కార్యక్రమాలు ఉన్నాయో వాటిని చేసేవారిగా ఉండాలి. అవసరమైతే దేవుని కార్యక్రమాలకు సహకరించేవారిగా ఉండాలి. అవసరమైతే దేవుని కార్యక్రమాలకు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చేవారిగా ఉండాలి. ఏమీ చెయ్యకుండా ప్రశాంతంగా వచ్చి దేవుని సన్నిధిలో ఆదివారం కూర్చొని వెళ్ళిపోయావు అనుకో, అసలు నువ్వు శరీరంలో ఉన్నా ఉండకపోయినా ఒకటి. ఎందుకంటే నీవు ఆయన కొరకు ఏ పని చేస్తున్నావు? అసలు శరీరంలో ఉన్నావా? శరీరంలో ఉంటే అవయవాలు పనిచేస్తేనే శరీరం మంచిగా ఉందని అర్థం, ఆరోగ్యంగా ఉందని అర్థం. ఒక్క అవయవం పని చేయకపోయినా శరీరం అంతా కుంటుపడిపోతుంది, శరీరం అంతా కుంటుపడిపోతుంది. ఏదో ఏలుకు దెబ్బ తగిలింది అనుకో, శరీరానికి మొత్తానికి ఏం కాలేదు కదా అనుకుంటే పొరపాటు. ఆ ఏలు వలన, ఆ వేలుకు తగిలిన దెబ్బ వలన శరీరం అంతా అలసిపోయినట్టు అయిపోతుంది. అవసరమైతే ఆ ఏలుకు గాయం కారణం వల్ల శరీరం మొత్తం జ్వరం రావటానికి అవకాశం ఉంది. అంటే ఒకని వలన శరీరం అంతా పాడైపోవటానికి అవకాశం ఉంది. కనుక అవయవాలన్నీ కూడా అంటే మనమందరము కూడా దేవుని కొరకు కష్టపడేవారిగా ఉండాలి. అందుకు దేవుడు శరీరాన్ని భూమి మీద క్రీస్తు శరీరాన్ని ఉంచాడు. అంతేకాక
14వ వచనంలో ఏమంటున్నాడంటే, శరీరం ఒక్కటే అవయముగా ఉండక, ఒకే అవయముగా ఉండక అనేక అవయవాలుగా ఉన్నాయి. శరీరంలో ఒకటే అవయవం ఉందా? అనేక మంది ఉన్నారా? ఉన్నారు. గ్రీసు దేశస్థులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్రీస్తు వైపు మారు మనసు పొంది క్రీస్తు రక్తంతో కడగబడి సంఘముగా, శరీరముగా ఏర్పరచబడ్డారు. వీరంతా కలిసి దేవునికి మహిమార్థమైన కార్యక్రమాలు చేయాలి. అందుకే క్రీస్తు శరీరము భూమి మీద దేవుడు ఉంచాడు. అనేకుల జీవితాలను వెలిగించే వారిగా ఉండాలి, అనేకులకు సువార్త ప్రకటించే వారిగా ఉండాలి, అనేకులను ప్రభు మార్గంలోకి నడిపించే వారిగా ఉండాలన్నది దేవుని సంకల్పం. ఏ ఒక్కరూ నశించిపోవటం తండ్రికి ఇష్టం లేదు. తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు. అందుకే తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు కనుకనే అందరినీ 33.5 సంవత్సరాలు శరీరం భూమి మీద ఉంటేనే అనేక జీవితాల్లో క్రీస్తు వాక్యము ద్వారా వెలుగును నింపితే, అదే శరీరం భూమి మీద ఉంటే, అదే సంఘముగా భూమి మీద ఉంటే, అనేక అవయవాలైన మనందరినీ ఆ సంఘంలో చేర్చబడితే అనేక జీవితాలను వెలుగు నింపొచ్చు కదా అని, అనేకులను ప్రభు మార్గంలోకి నడిపించవచ్చు కదా అని తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు, ఆలోచించాడు. అందుకే శరీరం పని చేయకపోవటం మానేస్తే అప్పుడు చచ్చిపోయినట్టే అన్న సంగతి మనకు అర్థం కావాలి. జీవోత్సవం అంటారు. లేదా శరీరము ఆ అనారోగ్యముతో ఉందంటే అది మంచం పట్టిందని అంటారు. అవునా? సంఘ అభివృద్ధి కావాలి. సంఘ అభివృద్ధి కారణం ఏంటంటే, ఇదిగో ఈ శరీరం పని చేయాలి, ఈ అవయవాలన్నీ పని చేయాలి. ఈ అవయవాలైన మీరు పని చేయకపోతే అది శరీరము జీవోత్సవంతో సమానం అని బైబిల్ చెప్తుంది. జీవోత్సవంతో సమానం. సంఘము క్రీస్తును గూర్చి చెప్పకపోతే సమాజంలో మనము శరీరంలో ఉన్నా లేకపోయినా ఒకటే. అందుకే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నాడు? మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఆ మాట రాసి ఉంటుంది. ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్లు వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పానన్నమాట మనం చూస్తాం. అంటే పరలోకము నుండి ఆయన వచ్చిన కారణం ఏంటి అంటే, అనేకులకు సువార్త, గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించి అనేకుల జీవితాల్లో వాక్యం అనే వెలుగును నింపాలన్నదే తండ్రి ఉద్దేశం. అది జరిగించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనల్ని కూడా మీరు సర్వలోకమునకు వెళ్ళి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాల్లో మనకు చెబుతున్న మంచి మాట. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పబడింది. అంటే ఎవరైతే శరీరములో అవయవాలుగా ఉన్నారో వాళ్ళు ఖాళీగా ఉండకూడదు, పని చేయకుండా ఉండకూడదు. అందరూ పని చేయాలి. అందరూ తండ్రి అయిన దేవుని మహిమార్థమై పనిలో ఉండాలన్నది తండ్రి యొక్క ఉద్దేశం. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుంటూ పోతే, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. ఎరగటం అంటే చూడటం కాదు, ఎరగటం అంటే కాసేపు బైబిల్ చదివి పక్కన పెట్టడం కాదు, ఆయన పనిలో నువ్వు ఉండాలి. అది సంగతి. అవునా? ఇంకా ఉంటున్నాడు 4వ వచనం. యేసు ప్రభు చెబుతున్నమాట, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. శరీరముతో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుని పనిని జరిగించి దేవుని మహిమపరిచాడంట, తండ్రిని మహిమపరిచాడు. మరి ఆ శరీరం భూమి మీద ఉంది కదా, సంఘం భూమి మీద ఉందా, మరి తండ్రిని మహిమపరచాలంటే ఆ కార్యక్రమాలు చేయాలి, సువార్త ప్రకటించాలి, నశించిపోతున్న ఆత్మలో రక్షణ మార్గంలో నడిపించాలి. అది కదా నిన్ను సంఘంలో చేర్చుకుంది. అందుకు కదా అనేక జీవితాలు నువ్వు వెలుగు నింపుతావు అని అంటే, నువ్వే ఆరిపోయే దీపానిగా ఉంటే, నువ్వే నిర్లక్ష్యం వహిస్తే, నీకే వాక్యం అర్థం కాకపోతే ఇంకా జీవితాల్లో వెలుగెప్పుడు నింపుతావు? ఒకసారి ఆలోచించు. అందుకంటున్నాడు,
నేను నిన్ను మహిమపరిచింది. 5వ వచనం, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వాక్యాన్ని గైకొనాలి, గైకొని పాటించాలి. 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించి ఉన్నయు నీ వలననే కలిగి ఉన్నావని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. 10వ వచనం, నావన్నీ నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను అన్న మాటను మనం చూస్తున్నాం. అంటే దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకు అప్పగించిన పనిని కుమారుడు సంపూర్ణంగా నెరవేర్చాడు. భూమి మీద శరీరముతో వచ్చినప్పుడు, ఎప్పుడైతే భూమి మీద శరీరముతో వచ్చినప్పుడు ఆ మొదటి రాకడలో దేవుని పనిని సంపూర్ణంగా నెరవేర్చాడట. ఆ నెరవేర్చిన విధానాన్ని చూసి తండ్రి అయిన దేవుడు ఇష్టపడి కోరికతో కుమారుడైన యేసుక్రీస్తు శరీరమును అనగా సంఘమును ఈ భూమి మీద ఉంచాలని కోరుకున్నాడు. ఎందుకనంటే ఆ శరీరము అనేక కార్యక్రమాలు చేయాలి, క్రీస్తు వలే ఉండాలి, క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలి. అంతేకాక 15వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదివితే, యోహాను సువార్త 15వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదివితే, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఇంతనా? ఫలింపరు. ఒకసారి ఆలోచించినట్లయితే మనము క్రీస్తులో ఉండగలిగితేనే, క్రీస్తు శరీరంలో ఉంటేనే ఫలిస్తాం. క్రీస్తుకు వేరై, క్రీస్తు సంఘానికి వేరై ఫలించాలంటే ఫలించలేము అన్న సంగతి మనకు అర్థం కావాలి. 5వ వచనం, ద్రాక్షావళి నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. శరీరములో ఉంటేనే శిరస్సులో ఉన్న ఆలోచన చొప్పున శరీరము చేయగలదు. శరీరం ఉంచి అండి తల వేరు చేసామనుకో, శరీరం ఏం చేస్తుంది? అవునా? తల వేరుగా ఉంది, శరీరం వేరుగా ఉంది. శరీరం వేరైపోయింది, తల వేరైపోయింది. తలలో ఉన్న ఆలోచనలు శరీరం ఎలా జరిగిస్తుంది? కనుక ఆయనలో ఉండాలి, ఆయన శరీరంలో ఉంటేనే ఆ శిరస్సుకున్న ఆ ఆలోచనలన్నీ శరీరము జరిగిస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత కలు. 6వ వచనం, ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలెనే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతను, అవి కాలిపోవును అన్న మాటను మనం చూస్తాం. అంటే క్రీస్తు సంఘములో శరీరంలో ఉండకపోతే నువ్వెంత మాత్రము కూడా క్రైస్తవుడివి కాలేవు, పరలోకపు ఆశీర్వాదాలు పొందలేవు, పరలోకాన్ని చేరుకోలేవు. పరలోకానికి చేరుకోవాలి అని అంటే క్రీస్తు సంఘంలోకి రావాలి, క్రీస్తు శరీరంలోకి నీకు రావాలి. క్రీస్తు శరీరంలోకి వచ్చాను కాబట్టి సరిపోతుందా అని అంటే కుదరదు. అవయవాలన్నీ పనిచేసినట్లుగా నీవు దేవుని పనిలో ఉండాలి, దేవుని కార్యక్రమాల్లో ఉండాలి, సహకారిగా ఉండాలి, దేవుని ఉద్దేశాలు జరిగించాలి. ఇవన్నీ జరిగించకుండా క్రీస్తులో ఉన్నాము, క్రియలు జరిగించమంటే కుదురుద్దా? జరిగించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాము. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం నుండి చదివితే, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు,
తండ్రి నాయందు నివసించుచున్నాను, తన క్రియలు చేయుచున్నాను. తండ్రి నాయందు ఉన్నాడు కనుక తండ్రి క్రియలు నేను చేయుచున్నాను. నువ్వు మరి క్రీస్తు శరీరంలో ఉంటే మరి క్రీస్తు జరిగించిన క్రియలు చేయాలి కదా అంటున్నాడు ఇక్కడ. అంతేకాక 11వ వచనంలో తండ్రి నాయందు నేను నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి అంటున్నాడు. ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్మండి. ఎందుకని? నేను చేస్తున్న క్రియలు నా సొంతగా క్రియలు చేయటలేదే, నేను చేస్తున్న క్రియలు తండ్రి అయిన దేవుని క్రియలు జరిగిస్తున్నాను. అర్థమైందా? తండ్రి అయిన దేవుని క్రియలను నేను జరిగిస్తున్నాను కనుక శరీరంలో ఉన్న మనము తండ్రి అయిన దేవుని క్రియలు జరిగించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు జరిగించిన క్రియలు మనము కూడా జరిగించే వారిగా ఉండాలి. 12వ వచనం, నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడునో చెయ్యను, వాటికంటే మరి గొప్పయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నేను క్రియలు చేశాను, నేను చేసిన క్రియలను నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా చెయ్యాలి. నా శరీరంలో బాప్తిసం పొంది నా శరీరంలో చేర్చబడ్డవాడు కూడా చెయ్యాలి. అంటే క్రీస్తునందు దేవుని పని చెయ్యాలి మనం. అంటే పరిచర్య ప్రతిరోజు దేవుని పనిలో ఉండాలి. ఇది ఆగిపోయేది కాదు, కొనసాగాలి. ఎందుకంటే జీవము గల దేవుని సంఘం, జీవము గల క్రీస్తు శరీరం ఇది ఎప్పుడు జరిగించేదిగా ఉండాలి. అంతేకాక ఒకవేళ జరిగించని ఎడల ఏం జరుగుతుందో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో, ఇందువలననే అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. ఎందుకంటే క్రీస్తు శరీరములో ఉండి బలహీనులుగా ఉన్నారు, వాక్యము వినరు, వాక్యానుసారంగా నడుచుకోరు. ఇలాంటి వారిలో వాక్యం లేదు గనుక, వాక్యాన్ని ప్రకటించే వారిగా కూడా లేరు గనుక వీరు బలహీనులను రోగులను అనేకులు నిద్రిస్తున్నారు. అంటే బలహీనులు ఏ పని చేయలేరు, రోగులు ఏం పని చేస్తారండి? ఎప్పుడు చూసినా మొత్తం బెడ్ రెస్టే, చనిపోయే స్థితికి వచ్చేసారు వాళ్ళు. అంటే ఆత్మీయంగా, శరీరకంగా కాదు, శరీరంగా బలంగానే ఉన్నాడు కానీ బైబిల్ ప్రకారంగా ఆత్మీయంగా లేడు, శరీరంలో అవయవంగా లేడు, చచ్చిపోయిన వాడిగా ఉన్నాడు. మన బాడీ శరీరంలో కణాలు చచ్చిపోతే ఏం జరుగుతుందో తెలుసా? శరీరానికి మార్పు చేస్తాయి. కణాలు కొంచెం చచ్చిపోతున్నాయి అనుకో, శరీరంలో మార్పు వస్తుంది, బలహీనత, ముసలివారం అయిపోతాం, చివరిగా చచ్చిపోతాం. అర్థమైందండి? కణాలు ఎప్పుడైతే చచ్చిపోవడానికి మార్పులు వస్తున్నాయో ఏమవుతుందో తెలుసా? బలహీనం అయిపోతాం, నీరసించిపోతాం. అవునా? నీరసించిపోతాం, ముసలితనం వచ్చేస్తే తర్వాత చచ్చిపోతాం. యేసు శరీరములో ఉన్నవారు లేదా క్రీస్తు శరీరములో ఉన్నవారు ఎప్పుడు బలహీనులుగా ఉండకూడదు, బలవంతుని చేతిలో బాణముల వంటి వారిగా ఉండాలన్నదే తండ్రి అయిన దేవుని కోరిక. యేసు పగలంతా పనిలో ఉండి రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. మనం ఎలా ఉన్నాం? మనం కూడా అలాంటి స్థితిలో ఉండాలి. ఎందుకంటే క్రీస్తు శరీరం పగలంతా కష్టపడేది, దేవుని పనిలో ఉండేది. భూమి మీద ఉన్నప్పుడు మొదటి రాకడలో రాత్రి అంతా ఆ గెత్సేమనే తోటలోను, ఆ తోటలోను, ఈ తోటలోను మోకరించి ప్రార్థన చేసి కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు. మరి ఆ క్రీస్తు శరీరాన్ని ధరించుకున్న మనము, క్రీస్తులోనికి వెళ్ళిన మనం, అవునా, క్రీస్తు శరీరం అనే సంఘంలో ఉన్న మనం మరి ఎంతవరకు కరెక్ట్గా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఎంతవరకు పనిచేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఖాళీ ఉందా యేసు ప్రభుకి? లేదు. పగలంతా అనేక సమాజ మందిరాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవాడు, ఖండించేవాడు, గద్దించేవాడు, సరిచేసేవాడు, సత్యవాక్యాన్ని ప్రకటించేవాడు. రాత్రి అయ్యేసరికి మళ్ళీ పర్వతాలకు వెళ్ళిపోయాడు, ఆ కొండల మీదకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసేవాడు. ఖాళీ ఉందా? లేదు. ఏ పని చేయకుండా తిని పడుకునే పరిస్థితి మనకు ఉండకూడదు. ఎందుకంటే ఆ శరీరంలో అవయవాలు పనిచేస్తూ ఉండాలి. అవునా? పని చేయకపోతే, తినకపోతే 3 నెలల్లో చచ్చిపోతారు.
అలాగనే పని చేసేవారిగా మనం ఉండాలని దేవుడు కోరు. అంతేకాక యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. నా తండ్రి ఇది వరకు నుండి పనిచేస్తా, ఇప్పటి నుండో పనిచేస్తున్నాడు. తండ్రి ఖాళీగా లేడు. కుమారుడైన యేసుక్రీస్తు పోని ఖాళీగా ఉన్నాడంటే ఆయన కూడా పనిచేస్తున్నాడంట. ఆయన కూడా పనిచేస్తున్నాడు. తిని పడుకోలేదు, పనిచేస్తున్నారు. అంటే క్రీస్తు శరీరం భూమి మీద ఎందుకున్నది? అనేక ఆత్మలను రక్షించటానికి, నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షించటానికి క్రీస్తు శరీరం ఉంది. అనేకుల జీవితాల్లో వెలుగు నింపటానికి క్రీస్తు శరీరం ఉంది. అందుకు అనేకులను పాపపు మార్గములో నుండి పరిశుద్ధం వైపు నడిపించడానికి క్రీస్తు శరీరాన్ని ఈ లోకంలో తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టమని తండ్రి కోరుకుంటే, ఆ శరీరం సంఘమైతే, ఆ సంఘంలో మనముంటే, ఆ శరీరములో అవయవాలమైతే మనము దేవుని పనిలో ఉండాలి, దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలి. లేదు నేను తింటాను, ఉంటాను, ఆదివారం నాడు చర్చికి వస్తాను. కొంతమంది ఉన్నారు పండగ క్రైస్తవులు, కొంతమంది పండగ క్రైస్తవులు ఉన్నారు, కొంతమంది వాళ్ళకి సమయం కుదిరితే వచ్చే వాళ్ళు ఉన్నారు. అవునా? కొంతమంది వచ్చి నిద్రపోయే వాళ్ళు, కొంతమంది అయితే దేవుని పనిలో ఉండేది ఎవరు? అందుకే ఏమంటున్నాడు హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే, 12వ వచనం, కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుటి, మరియు కుంటికాలు వెనకగా బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గమును సరళము చేసుకొనడి. అర్థమైందా? ఎప్పటికీ బెనికిపోయింది, ఆగిపోయింది, అయ్యా నేను నడవలేను, ఆ స్థితిలో ఉన్నాను, ఈ స్థితిలో ఉన్నాను, సాకులు చెప్పొద్దు. బలపరచుకోండి, మోకాళ్ళను బలపరచుకోండి, వెనక్క చూసుకోండి, బాగుపడు నిమిత్తము పాదములకు మార్గమును సరళం చేసుకోండి. స్వార్థ ప్రకటించడానికి ఎంత దూరమైనా వెళ్ళేవారిగా ఉండాలి, ఎంత కష్టమైనా దేవుని కోసం శ్రమ పడేవారిగా ఉండాలి. అందుకు శరీరాన్ని ఉంచాడు. నీ వలన ఏమీ లేకపోతే ఈ తరంలో నీవు పుట్టడం, నీ వలన పని లేదు అని అంటే అసలు ఈ తరంలో నువ్వు పుట్టేవాడివి కాదు. నువ్వు పుట్టవు, నీతో పని ఉంది కాబట్టి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఈ భూమి మీద ఇంకా ఉంచాడు. ఎవరిని నువ్వు రక్షించాలో, ఎవరిని ప్రభు వైపు నడిపించాలో అందుకు భూమి మీద ఇంకా నిన్ను ఉంచాడు. అర్థమైందా? ఏ పని లేకపోతే నువ్వెందుకు భూమి మీద? వేస్ట్. నీ ద్వారా ఎవరిని రక్షించాలని అనుకుంటున్నాడు? చిన్న ఉదాహరణ చెప్తే, నయమాను కుష్ఠరోగం ఉంది, కానీ మంచి యుద్ధ సూర్యుడు. కానీ ఆ కుష్ఠరోగం పోవాలంటే దాసి అయిన చిన్న కుమార్తె మాట వినాల్సి వచ్చింది. ఒక చిన్న పాప మాట వినాల్సి వచ్చింది. యోర్దాను నదికి వెళ్ళు, ఇదిగో షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు, దేవుని ప్రవక్త, అక్కడికి వెళ్ళి ఆయన చెప్పినట్టు నువ్వు వింటే నీకున్న ఈ రోగం తగ్గుద్ది, నీకున్న ఈ పాపం పోద్ది అన్నప్పుడు వెనుదీయక నయమాను వెళ్ళి ఆ కుష్ఠరోగాన్ని స్వస్థ పొందుకున్నట్లుగా మనం చూడగలం. అంటే మార్గాన్ని చూపించటానికి ఒక చిన్న పాప అవసరమైంది. అంటే ఒక గొప్ప యుద్ధ సూర్యుడికి మార్గాన్ని చూపించడానికి ఒక దాసి అవసరమైంది. ఈరోజు నువ్వు కూడా ఒకరికి మార్గం చూపించాలని దేవుడు ఇంకా నిర్ణయించాడు కనుకనే ఇంకా నువ్వు భూమి మీద ఉన్నావు, ఇంకా ప్రభు శరీరంలో ఉన్నావు. కాబట్టి నువ్వు ఎవరిని రక్షించాలో, ఎవరిని దేవుని వైపు నడిపించాలో, ఎవరికి నువ్వు స్వార్థ ప్రకటించాలో, ఎవరికి నువ్వు ప్రార్థన చేసి ప్రభు వైపు నడిపించాలో ఆ పని నీ మీద ఉంది. లేకపోతే నువ్వు భూమి మీద ఉండేవాడివి కాదు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, క్రీస్తు శరీరము భూమి మీద ఉన్నది అని అంటే కారణము తండ్రి యొక్క ఉద్దేశాలు జరిగించటానికి, తండ్రిని మహిమపరచటానికి, అనేక ఆత్మలను రక్షించడానికి.
ఆ శరీరం భూమి మీద ఉంది అని అంటే, ఆ శరీరంలో నువ్వు ఉన్నావంటే, ఒక అవయవంగా ఉన్నావంటే, అవయవం పాడైపోయిన అవయవం వల్ల శరీరానికి ఉపయోగం లేదు. ఉపయోగపడే అవయవంగా ఉంటే సంఘం అభివృద్ధి అవుద్ది, అనేకులకు సువార్త ప్రకటించటము జరుగుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకో, క్రీస్తు శరీరం భూమి మీద ఉందా? ఉంది. ఆ శరీరమే సంఘం. సంఘంలో ఉన్నావా? నువ్వు ఉన్నావు. మొదట గ్రీసు దేశస్థుడేమి ఏమండి, అనేకులు ఉన్నారు అందుట్లో. దేశస్థులే కాదు, అనేకులు అందుట్లో అవయవాలుగా ఉన్నారు, ఒక శరీరంగా ఉన్నారు. కాబట్టి ఉన్నాము అని చెప్పుకోవటానికి కాదు, కానీ దేవునికి మహిమార్థమై ఉన్నామని చెప్పటానికి, దేవుని పని చేయటానికి మేమున్నామని చెప్పటానికి మీరుంటే ఆ శరీరం బలంగా ఉన్నట్టు, ఆ క్రీస్తు శరీరం, ఆ క్రీస్తు సంఘం బలంగా ఉన్నట్టు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఉద్దేశాలు జరిగించండి, దేవుని మహిమపరచండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేశారు. విని విడిచిపెట్టక ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయండి. క్రీస్తు శరీరం భూమి మీద ఉందా అంటే ఉన్నది. అది తండ్రి యొక్క దేవుని సంకల్పం. మన సంగతి గుర్తుపెట్టుకొని ఆ సంకల్పంలో ఉన్న శరీరంలో ఉన్న ప్రతి మనిషి, ప్రతి క్రైస్తవుడు కుమారుడైన యేసుక్రీస్తును ఫాలో అవ్వాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయన మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి, తండ్రికి మహిమ తీసుకురావాలి. అది జరిగించని ఎడల, ఆ అవయవం పని చేయని ఎడల ఆ శరీరము చనిపోయినట్లే అని లేఖనాల ద్వారా సెలవిస్తుంది. కనుక నా తండ్రి, నీ బిడ్డలు అలాంటి వారిగా ఉండక జీవము గల దేవుని సంఘంలో ప్రతి వారు తమ బాధ్యతను నిర్వర్తించి తండ్రిని మహిమపరిచే వారిగా నీ బిడ్డలను సిద్ధపరచుకొని ఘనత పొందమని వేడుకుంటూ ఈ మనవలు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.